హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ మెంబర్స్ అడుగుతున్నటువంటి ప్రస్తుత అప్డేట్స్ అంటే కొన్ని కామెంట్స్ పర్సనల్గా అలానే నా యొక్క యూట్యూబ్ కామెంట్స్లో కూడా ఉన్నాయి. సో వాటికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ముఖ్యంగా వాట్సాప్లో అయితే రిపీటెడ్గా సేమ్ కామెంట్స్ నన్ను అడుగుతున్నారు. సో అదేంటనేది తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబరు వీడియో కింద ఉంటుంది, అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మొదటి కామెంట్ ఏంటంటే, బ్రదర్ యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రాలు అని అంటున్నారు. సో అది ఎప్పటి నుంచి రాబోతుంది? అలానే ఏటీఎం నుండి కూడా అంటున్నారు. కానీ ఏటీఎం నుంచి మనము 1 lakh ఎట్ ఏ టైం విత్డ్రా చేయలేము కదా, మరి ఏ విధంగా విత్డ్రా చేస్తాము అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే అది అప్డేట్ అనేది ఇంకా రాలేదు, టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. దాన్ని ఇంకా ఇక్కడ పరీక్షించలేదు, ఇంకా ఇక్కడ మనకు సర్వర్లో కూడా అప్డేట్ చేయలేదు. ఫస్ట్ మనకు యూపీఐ ద్వారా పిఎఫ్ విత్డ్రాల్ చేయాలన్నా, ఏటీఎం ద్వారా విత్డ్రా చేయాలన్నా ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయాలి. ఇది అప్డేట్ చేయకుండా పిఎఫ్ విత్డ్రాల్ అనేది కష్టము, ఎందుకంటే మనకు ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వనప్పుడు మనకు పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయడం ఆన్లైన్లో అది చాలా కష్టమైన పని. ముందుగా వెబ్సైట్ని అప్డేట్ చేయాలి. మనం పిఎఫ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేయాలి అంటే వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ చేసి ఓటీపీ రావాలి. ఓటీపీస్ వస్తేనే అది జరుగుతుంది. ఇంకొకటి, అది ఎప్పటి నుంచి వస్తుంది అది ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్డేట్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం వెయిట్ చేయాలి. ఏటీఎం నుంచి ప్రస్తుతం మన ఏ బ్యాంక్ అకౌంట్ అయినా సాధారణంగా 40,000 50,000 ఎట్ ఏ టైం అయితే విత్డ్రా చేయొచ్చు ఒకేసారి. కానీ ఈపీఎఫ్ మనకు 1 lakh విత్డ్రా చేయొచ్చు. ఈరోజు కొత్త అప్డేట్ ఏంటంటే 1 lakh నుంచి 5 lakhs వరకు కూడా విత్డ్రా చేయొచ్చు ఆటో క్లెయిమ్స్లా అని చెప్తుంది. కానీ ఏటీఎం ద్వారా ఒకేసారి మనము 1 lakh కానీ 5 lakh కానీ విత్డ్రా చేయడం అనేది కొంచెం కష్టమైన పని. సో అవన్నీ మనకు రూల్స్ అనేవి చేంజ్ చేయాలి, వెబ్సైట్ అప్డేట్ చేయాలి. కాబట్టి ఏదైతే ఈ యూపీఐ కానీ ఏటీఎం విత్డ్రాల్ ఉందో కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీరైతే అమౌంట్ అయితే విత్డ్రా చేయకపోవడం మంచిది. ఒకవేళ విత్డ్రా చేస్తే అమౌంట్ స్టక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్టక్ అయిన అమౌంట్ మీ బ్యాంక్లోకి రాదు, తిరిగి పిఎఫ్ అకౌంట్లోకి కూడా క్రియేట్ అవ్వదు. అది ఈపీఎఫ్ వెబ్సైట్ కాబట్టి కొంచెము సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఈ యూపీఐకి సంబంధించి ఇది అప్డేట్. చాలామంది అడుగుతున్న మరొక అప్డేట్ ఏంటంటే, బ్రదర్ ఈపీఎఫ్ డీలింగ్కి సంబంధించి 0 కాంట్రిబ్యూషన్ వాళ్ళకు డిలీట్ అవుతున్నాయి. మరి చాలామందికి అయితే తెలుసో తెలియకో కంపెనీ వాళ్ళు పిఎఫ్ అమౌంట్ పే చేశారు. సో వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి అయితే మనకి ఇంకా అప్డేట్ అనేది రావాల్సి ఉంది. ఎవరికైతే పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉందో చాలామందికి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ కానీ సర్వీస్ ఓవర్లాప్ ఉంది కానీ ఉండడం వల్ల కొత్త జాబ్లో జాయిన్ అవ్వకపోవడము, లేదంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయలేకపోవడము, పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేకపోవడం లాంటివి ఉన్నాయి సమస్యలు. అవి అందరికీ తెలిసినవే. దానికోసం బయట వ్యక్తులకు మీరు కాంటాక్ట్ అయ్యి 30K 50K 1 lakh వరకు పే చేసిన వాళ్ళు, పే చేస్తున్న వాళ్ళు ఉన్నారు, మోసపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా మనకు కాంట్రిబ్యూషన్ ఉంటే డిలీట్ చేయడానికి ఆప్షన్ లేదు. అది తెలియకుండా చాలామంది అయితే మోసపోతున్నారు. మీరైతే కాస్త వెయిట్ చేయండి, చూడండి, తెలుసుకోండి. ఊరికే మీరు డబ్బులు పే చేసి మోసపోవద్దు. అటు ప్రస్తుతానికైతే దానికి సంబంధించి అప్డేట్ అయితే రాలేదు. అలానే పిఎఫ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి అడుగుతున్నారు. కంపెనీ మాది క్లోజ్ అయింది, కానీ మేము పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు హెచ్ఆర్కి అయితే వెళ్తుంది. లేటెస్ట్ అప్డేట్ హెచ్ఆర్ లేకుండా పిఎఫ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటున్నారు. మరి మాకెందుకు కావట్లేదని అడుగుతున్నారు. ఈపీఎఫ్ ఏం చేసిందంటే 2017 అని, అంటే 2017 బిఫోర్ ఆఫ్టర్ అని 2 విధాలుగా విభజించింది. ఈపీఎఫ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయదు, అందరినీ సమానంగా అయితే చూడదు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తుంది. కాబట్టి ఒకటి ఏదైనా మనకు అప్డేట్ తీసుకొస్తే అందరికీ అప్డేట్ ఒకే రకంగా ఉండాలి. కానీ ఈపీఎఫ్ ఏంటంటే 2017 తర్వాత క్రియేట్ అయిన వాళ్ళకు మాత్రమే హెచ్ఆర్తో ప్రమేయం లేకుండా పిఎఫ్ ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి. ఒకవేళ మీ యొక్క మెంబర్ ఐడి కానీ యూఏఎన్ నెంబర్ కానీ 2017 బిఫోర్ 2017 కంటే ముందే క్రియేట్ అయి ఉంటే అటువంటి పిఎఫ్ అయితే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అవ్వదు కంపెనీ లేకుండా. చాలామంది కంపెనీ క్లోజ్ అయిపోయాయి. 2017, 15, 16 ఆ ఇయర్లో క్రియేట్ అయిన కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి. సో వాళ్ళవి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంచెం కష్టమే. నెక్స్ట్ అప్డేట్ వరకు మీరు వెయిట్ చేయక తప్పదు. అలానే ఇంకొకటి ఏంటంటే పిఎఫ్ బ్యాంక్ కేవైసీ కోసం కంపెనీతో ప్రమేయం లేకుండా ఇది కూడా అప్డేట్ చేయొచ్చు కదా అంటే వస్తుంది అది కూడా. ఎందుకంటే చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయినాయి. మనం పిఎఫ్ విత్డ్రా చేయాలి అంటే బ్యాంక్ కేవైసీ హెచ్ఆర్కి వెళ్తుంది, అంటే ఎంప్లాయర్కి వెళ్తుంది. కానీ అక్కడ ఎంప్లాయర్ అనేవాడు
ఎవరు లేరు, కంపెనీ క్లోజ్ అయి ఉంటుంది. సో ఇటువంటి చాలా సమస్యలు అయితే ఉన్నాయి. సో ఈపీఎఫ్ అయితే ఒక 2-3 నెలల్లో కొన్ని అప్డేట్స్ అయితే తీసుకురాబోతుంది. చూద్దాం ఆ అప్డేట్స్ ఎంతవరకు పనిచేస్తాయి అనేది. కానీ ఏ అప్డేట్ వచ్చినా యూపీఐ కానీ ఏటీఎం ద్వారా ఏది వచ్చినా కూడా ఆన్లైన్లో పీఎఫ్ అప్లై చేయడం అనే ప్రాసెస్ అనేది యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్నా, లేదంటే పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, పీఎఫ్ ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారా అన్ని పనులు జరగవు, కొన్ని పనులు మాత్రమే జరుగుతాయి. సో ఇది మాత్రం మీరు గమనించండి. అలానే నేమ్ కరెక్షన్స్, కేవైసీ మిస్సింగ్ ఉన్న వాళ్ళే కూడా ఆన్లైన్లో పీఎఫ్ విత్డ్రా చేయడం అనేది కష్టము. ఇవన్నిటిని మీరు గుర్తుంచుకొని కాస్త సమయం పాటించండి. ఒక 2-3 మంత్స్లో మనకు అన్ని అప్డేట్స్ వస్తాయి. సో ప్రస్తుతానికి ఇవి మనకు రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కామెంట్స్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.